ఎందుకంటే మాది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగే మాట్లాడాలి, ఇంగ్లీష్ వద్దు అనేది చంద్రబాబు నాయుడు నినాదం. అంటే ఇంగ్లీష్ మాట్లాడొద్దా? వాళ్ళ పిల్లలే కార్పొరేట్. చంద్రబాబు మనవడు మాత్రం పోయి అమెరికాలో, స్విట్జర్లాండ్లో వాళ్ళు చదువుతూ ఉంటారు. మన పిల్లలు మాత్రం ఇక్కడ తెలుగు మీడియం చదువుతూ ఉంటారు. కాబట్టి ఇదొకటి ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం ఉండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, సంక్షేమ పథకాలు అంటే ఓటేయాలి. రెండవది, చాలా మందికి డౌట్ అంటే అభివృద్ధి అంటున్నారు. ముందు సంక్షేమం బతకాలి. మనం 3 పూట్ల అన్నం ఆరోగ్యంగా తినాలంటే బ్రతకడానికి అన్నం కావాలి. మనం ఇక్కడి నుంచి అక్కడ నడవాలని కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి లేకుండా నీకు రోడ్లు ఉన్నాయి అన్న వేస్ట్ కదా. ముందు సెకండరీ రోడ్లు కావాలి. ముందు బ్రతకడానికి 3 పూట్ల అన్నం కావడానికి ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి అనేది రాబోయే కాలంలో అభివృద్ధి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అభివృద్ధి సెకండరీ. గురుజాడ అప్పారావు అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, తిండి కలిగితే కళ్ళ కలదే, కళ్ళ కలవాడే మనిషి. అంటే మనిషి ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉంటే, ఒక మనిషి బలిష్టంగా ఉంటే పని చేయగలుగుతాడు. కాబట్టి చెప్పండి.